సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. లేదు, మన పీపీహెచ్ రీసెర్చ్ గ్రూప్లో వైరల్ అయిన నాసా నుంచి తిరిగి వచ్చిన అసాధారణ శాస్త్రవేత్త. ఈయన కాలాన్ని లెక్కించే శాస్త్రాన్ని మార్చిన వ్యక్తి. ఆయన తాతగారే డాక్టర్ రామ్దాస్ ఆదిత్య. కాలంను ముందుకు నడిచిన మహానుభావుడు. అతని జీవిత ప్రయోగమే కాల యంత్రం. ఆదిత్య 369 ఊహ కాదు, సిద్ధాంతమూ కాదు, శాస్త్రపరమైన సాక్ష్యం. డాక్టర్ అమేష్ కనుగొన్న ఫార్ములా R=am.e²+sh. ఈ ఫార్ములా ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతాలకు ఏమాత్రం తీసిపోదు. ఇది కాలాన్ని లెక్కించడమే కాదు, కాలంలో ప్రయాణాన్ని సాధ్యం చేసిన ఫార్ములా. ఇది ఒక ఆవిష్కరణ కాదు, ఒక యుగానికి మార్పు. ఆయన పేరు రంజిత్. ఇతను పరమ నాస్తికుడు. దేవుడు, ధర్మము, విధి ఇవన్నీ అతనికి ఓల్డ్ స్కూల్ సిలబస్. అతనికి దేనిపైన నమ్మకం లేదు. కానీ ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ధర్మం అంటే ఏమిటి? కర్మ నిజంగా పనిచేస్తుందా? దేవుడు అవసరమా? లేదా మనిషే అన్నిటికీ సరిపోతాడా? అతని యుద్ధం దేవుడితో కాదు, అస్పష్టతతో. విధి చాలా బలీయమైనది. ఒకడు కాలాన్ని గణితంతో కొలుస్తాడు, మరొకడు ధర్మాన్ని తర్కంతో ప్రశ్నిస్తాడు. ఒకడికి డాటా మీద నమ్మకం, మరొకడికి ఏది బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయలేని స్వభావం. వీరిద్దరూ కలిసినప్పుడు అది ప్రశ్న కాదు. దేవుడు ఉన్నాడా? శాస్త్రం గొప్పదా? నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎంతవరకు మనిషికి ఉన్నది అన్నదే అసలు ప్రశ్న. ఇది దేవుడు వర్సెస్ శాస్త్రం కాదు, నాస్తికత్వము వర్సెస్ భక్తి అంతకన్నా కాదు. ఇది ధర్మాన్ని కాలంలో పరీక్షించే ప్రయోగం. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. డాక్టర్ అమేష్, రంజిత్ ఇద్దరు మన ప్రణీత్ ప్రణవ్ హోమ్స్ వాసులే. డాక్టర్ అమేష్ 10 సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళడంతో ఈరోజు అమేష్ని కలవడానికి రంజిత్ తన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఇక కథలోకి ముందుకెళదాం. Hey Ranjit, welcome. Good to see you, man, after a long time. Hey doctor, long time no see. It's great to meet you. How's life in India? Yeah, మన PPH ఎలా ఉంది? సేమ్ వాటర్ ప్రాబ్లమ్స్, పార్కింగ్ ఇష్యూస్, ఇంకా గ్రామ సింహాలు. అరే మామ, మన పీపీఎస్ అసోసియేషన్ డే అండ్ నైట్ టైం చూసుకోకుండా వాటర్ ప్రెషర్ కంప్లైంట్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారా. అది PPH లో టఫెస్ట్ జాబ్ డూడ్. ట్రూరా, ప్రెషర్ లో అయినా, మోటార్ టైం డీలే అయినా రెసిడెంట్స్ పానిక్ అవుతారేమో కానీ పీపీహెచ్ కామ్గా పని కానిచ్చేస్తారు. మన PPH BBC ఫాస్టెస్ట్ ఇన్ఫో సేమ్ మెయింటైన్ చేస్తున్నారా? ఓ ఎస్ మామా, అవర్ హ్యూమన్ సీసీటీవీ. మన బారిస్టర్ బారు అంకుల్ ఉన్నాడు కదా దానికి. వావ్. మరి మన వాట్సాప్ వారియర్స్? పాపం వాళ్ళు అలాగే ఉన్నారా. వాళ్ళ కష్టాలు పగ వాళ్ళకు కూడా రావద్దు. మరి నాసా ఎలా ఉంది బ్రో? ఓ, నీకు తెలియదు కదా, మా ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం నాసా డోర్ మూసేశా. మా తాత డాక్టర్ రామ్దాస్ స్టార్ట్ చేసిన ఆదిత్య 369 ప్రాజెక్ట్ ని ఎక్కడికో. అరే అరే, నీ లాగ్ ఆపరా బాబు. నాసా ఏమో కానీ నీ నస ఎక్కువైంది. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, అప్పట్లో మీ తాతకి నోబు జస్ట్ మిస్ కదరా. అవును బ్రో, మిస్ అయింది. సరే గాని నాసా సైంటిస్ట్ అయ్యుండి కూడా ఈ మహాభారతం చూస్తున్నావేంద్రా? ఏం చూడకూడదా? నువ్వు కూడా చూడరా బాయ్. సరిగ్గా ల్యాప్టాప్ ఆన్ చేసే సమయానికి దాన వీర శూర కర్ణ సినిమాలో కురుసభ ఘట్టం మొదలైంది. భరత ఖండమున ధనుర్విద్యలో సాటి లేని మేటి జగదేక వీరుడు
నా ప్రియ శిష్యుడు పాండవ మధ్యముడే. అస్త్ర విద్యలో అతనికి సరిజోడు ఈ చతుస్సముద్ర ముద్రిత ధరాతలమున నాస్తి నాస్తి నాస్తి. హస్తి హస్తి హస్తి. ఎవరివి నీవు? శిష్యాపాచార గురువా ద్రోణ, నేనెవరో అప్పుడే మరిచితివా? గురుదక్షిణాన్న నెపంతో నిర్దాక్షిణ్యంగా ఉద్ధరించుకొని వచ్చిన ఏకలవ్యుని దక్షిణ హస్త అంగుష్టాన్ని అడుగు, నేనెవరో గుర్తు చేస్తుంది. భరతఖండంలో ధనుర్విద్యకు యశస్సునిచ్చిన వంశాలు అనేకం. కౌరవ పాండవులు ఆ పరంపరలో అగ్రగణ్యులు. అటువంటి పవిత్ర పరంపర ముందుకు వచ్చి శౌర్యాన్ని ప్రకటించాలంటే వీరుని వంశం, వర్ణం, ప్రతిష్ట అన్నీ స్పష్టంగా నిలదొక్కుకోవాలి. క్షత్రియ వీర కుమారులకు ప్రతిజోడుగా నిలువ సాహసించిన నీ నామము? కర్ణుడు. నీ తల్లిదండ్రులు? మీరా పలుకుము. నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ సకల విద్యా పారంగత పండిత పరిషత్ మధ్యమున పూజ్యులైన నా పితృదేవతలను స్మరించుట నా ధర్మం. నేను రాధాసుతుడను, అతిరథ కుమారుడను. నీ కులం, నీ వంశమేమిటో, నీ జనన రహస్యమేమిటో కురుకులం ఎదుట ప్రకటించకుండా నీకు ఆ అర్హతను నేను ఎలా ఇవ్వగలను? నేను సూతుడను, సూతకులం. భరతఖండములోనే మహారథుల మధ్య నిలబడి నీవు అగ్రస్థానము కోరుతున్నావు. సూతకుల సంజాతులు క్షత్రియ కుల సంజాతులతో ఎదురు నిల్వ అనర్హులు. ఈ ధర్మరంగములో స్థానం ఒకటి పొందడానికి కేవలం శౌర్యం చాలదు. ఆగాగు ఆచార్య దేవ. ఏమంటివి జాతి నిపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది జిగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పింతువేమయ్యా? మా వంశము మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశీ పుత్రుడు కాడా? అతను పంచమజాతి కన్యగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరు పల్లె పడుచిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చండుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసారమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఈనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందులకు? నాయన సుయోధన, ఏరుల వారుల బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కావు. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురురాజ పరిషత్తులో పాల్గొన్నట్టుకు అర్హులు. ఓహో, రాచరికమార్హతను నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యములో శస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునకి ఇప్పుడే ఇతని మూర్తాభిషక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధార సార్వభౌమ,
సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనములు తెప్పింపుము. పరిచారకులారా, పుణ్య భాగీరథీ నది వితోయములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యారములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగదులారా, కర్ణ మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవిత ఖచ్చిత వైడూర ప్రవాదిత్యోలికి వాంచలు రేగ వీరగంధము విదురాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కుల కలక మహాపంకీలము శాశ్వతముగా ప్రక్షాళనము గావించెద. దాత, నా రక్తము రంగరించి అలుకులూషాది రేఖా చిగురితములైన మీ అరుణారుణ శుభపాద పద్మయుగములనకు సౌలేపమును గావించినను మీ రుణమీగువాడను కాను. ఎచ్చటా శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమత ధర్మోద్ధరణకు దాసాను దాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము హితుడనై మీకు విశ్వాసబద్ధుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభా మధ్యమున శపథము గావించుచున్నాను. హితుడా, అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనార్హతనిచ్చి గౌరవించుచున్నాను. దీన్ని మార్చలేమా రాబాయ్? నీ క్వశ్చన్స్ కి, నీ కోరికలకి నా దగ్గర సొల్యూషన్ ఉందిరా. ఏమిట్రా అది? కాల యంత్రం, ద టైమ్ మిషన్. కుంభదీసి మీ తాత కనిపెట్టిన ఆ ఆదిత్య త్రిస్టాన్ కాదు కదా, అది ఒక కాలం నుండి ఇంకో కాలం తీసుకోబోతుందిరా నాయనా. దట్స్ మై గ్రాండ్ పాస్ మిస్టేక్ బ్రో. ఇప్పుడు అప్డేట్ చేశాగా విత్ చాట్ జీపీటీ, ఏఐ, జెమినై, పర్ప్లెక్సిటీ. అంటే మనం మహాభారత టైంకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు బ్రో. ఇప్పుడు ఇది ఆదిత్య 738. నీ విష్ కర్ణాని పాండవుల సైడ్ కూడా మార్చొచ్చు. పదరా మరి వెళ్దాం. రుకో జరా, సబర్ కరో. ఫస్ట్ ఈ డ్రింక్ తాగరా. ఒక చిన్న బగ్ ఉంది, ఇంజిన్ ఆయిల్ తో సెట్ చేసి వస్తా. అరే ఏం మిక్స్ చేసావురా ఇందులో? అదేదో నిషా వస్తుంది. ఏం లేదు బ్రో, దిస్ ఈజ్ మైండ్ అండ్ బాడీ కంట్రోల్ డ్రింక్. మనం ఏ కాలంలోకి వెళ్ళినా మనం వాళ్ళ భాషలో సింక్ చేస్తుంది, లైక్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అంటే మనం తెలుగు, ఇంగ్లీష్ ఏది మాట్లాడినా వాళ్ళకి అర్థమవుతుందా? ఎస్ బ్రో, వాళ్ళది కూడా మనకు మన భాషలోనే అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం కర్ణుని పాండవుల సైడ్ మార్చేద్దాం అయితే. వెయిట్ వెయిట్ వెయిట్, జస్ట్ వెయిట్. స్టిల్ ఫిక్సింగ్ ద బగ్. టైం సెట్ చేస్తా, మహాభారతంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఏం లేదు మామ, పోదాం పా ఇప్పుడు. ఎట్టకేలకి డాక్టర్ అమేష్, రంజిత్ ఇద్దరిని ఆదిత్య 738 మహాభారత కాలానికి చేర్చింది. ఇకపై ఏం జరుగుతుందో వీక్షిద్దాం. బ్రో, ల్యాండెడ్ ఫైనల్లీ. సక్సెస్, ఫైనల్లీ ఇట్ వర్క్. ఈ వైబ్, ఈ టెంట్, ఈ హెల్మెట్, దిస్ ఇస్ కర్ణ కదా బ్రో. అవునవునరా. నమస్తే అన్నా, మీ గురించి మస్తుగా విన్నాం, చూసినాం సినిమాలల్లా. ఇంకా చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వేధించితిరి? మేము ఫ్యూచర్ కిడ్స్. మీ గ్రేట్నెస్, కైండ్నెస్, బోల్డ్నెస్ అన్నిటికీ మేము వీర ఫ్యాన్స్ అన్నా. అది సహజమే, అదే నాయకత్వం. నేనే రాజుని. మాకొక కోరిక ఉంది అన్న, తీరుస్తావానే? విన్నవించుకునుడు. యాక్చువల్లీ
కురుక్షేత్రంలో మీరు పాండవుల సైడ్ వస్తే మస్తు ఉంటదన్నా. అంటే అర్జునుడికి స్కిల్ ఉంది, కృష్ణుడికి స్ట్రాటజీ ఉంది. మీరు వాళ్ళ వైపుకు వెళితే పాండవుల వార్ వన్ సైడ్ అవుతుంది కర్ణ. ఏమిటా వికటాట్టహాసము? నన్ను ఎవరనుకుని ఎవరి ముందు ఏమి మాట్లాడుచున్నారు? మీకు పోవు కాలం దాపురించింది కాబోలు. ఊరుకోన్నా, ఆ కండలు ఈ కొండలు ఎవ్రీథింగ్ హీరో మెటీరియల్ అన్న నువ్వు. నేను కర్ణుడిని కాదు, సుయోధనుడిని, కౌరవ సార్వభౌముడిని. అయ్యా బాబోయ్, కుంప మునిగింద్రా, లగెత్తరోయ్. లగెత్తరో యాజాబు. టైం మిషన్ పర్పస్ వేస్ట్ అయిందిరా. నీ డౌట్స్ కూడా క్లియర్ కాలేదు. అరే మామ, మొత్తం నడిపించేది కృష్ణుడే కదరా, పోయి ఆయన్నే అడుగుదాంపా. ఇప్పుడు సమయం 9:02. జంజీలు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లే సమయానికి యుద్ధ రంగాన శ్రీకృష్ణార్జున సంవాదం జరుగుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. నాయన, నీవు నిమిత్త మాత్రుడవు. నీకు కర్మ చేయడంలో మాత్రమే అధికారం ఉంది. కర్మ చేయకుండా ఉండాలనే ఆలోచన తగదు, ఉండకూడదు. ప్రతిఫలం కూడా ఆశించకూడదు. నీ కర్మే నిన్ను రక్షిస్తుంది, నీ విధి నిర్ణయిస్తుంది. కృష్ణ, ఇక్కడ ఏది ధర్మము ఏది అధర్మము? నా వారు అయిన గురువులు బంధువులు అందరినీ సంహరించడం న్యాయమా? నేను అధర్మాన్ని మాత్రమే నశింపజేస్తున్నానా, లేక ధర్మాన్ని కూడా నశింపజేస్తున్నానా? చంపెడి వాడవు నీవా, చంపబడెడి వారు వారా, చేసెడి వాడను నేనే, చేయింపబడెడి వాడనేనే. నీవు చేస్తున్నది ఏమీ లేదు పార్థ. ఒకసారి కౌరవులు చేసిన కర్మలను జ్ఞాపకం తెచ్చుకొను. నీవు నీ కర్మను ఆచరిస్తున్నావు అంతే. నీవు లేకున్నా నేను చేయగలను, కానీ నీ కర్మానుసారము నువ్వు చేస్తున్నావు. కర్తవ్యం నిర్వర్తించడంలో వెనుకడుగు వేయకు. నీవు చేసే ఈ కర్మ ధర్మాన్ని నిలబెడుతుంది, ప్రపంచం కీర్తిస్తుంది. కర్తవ్యం నుండి పారిపోవడం సరికాదు. నీ కర్తవ్యమే నీ విజయానికి దారి. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా. కృష్ణ, నాలో అణువణువు కంపిస్తుంది. శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు. జరగబోయే విధ్వంసాన్ని స్వీకరించలేను. వీళ్ళందరి చావును నేను చూడలేను. పార్థ, నీవు గతాన్ని, బంధాలని, భవిష్యత్తుని ఆలోచిస్తున్నావు. వర్తమానంలోనే ఆలోచించు. అదే జీవితం, జీవిత ధర్మం. గుర్తుపెట్టుకో పార్థ, విధ్వంసమే నవనిర్మాణానికి కారణం. ఒక కొమ్మని ఖండిస్తే దాని చోట మరో 2 శాఖలు ఎలా వస్తాయో, ఒక మొక్క అందంగా ఎదగాలంటే ఖండించడం ఎంత తప్పనిసరో, అలాగే ధర్మాధర్మాలు కూడా. యుద్ధం చేయి అర్జున. నేనే కాలాన్ని, నేనే జీవితాన్ని, నేనే మృత్యువుని. యుద్ధం చేయి అర్జున. కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, జ్ఞానం కలిగింది, నా యొక్క సందేహాలు తీరిపోయాయి. కరిష్యే వచనం తవ. ఇక నీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను. Hey Krishna, we are future kids. We do have some doubts. Can you please clarify us also? ఓ కాలయంత్ర చోదకులారా, మీరు వచ్చిన ఉద్దేశము, సందేహము, విన్నపము అన్నీ నాకు తెలుసు. ఇప్పటి వరకు అర్జునుడితో చెబుతున్నది అదే. ఏం జరిగితే మంచిదో అదే జరుగుతుంది. ఏదీ మార్చలేము. జీవితం అంటే గతం, భవిష్యత్ కాదు, వర్తమానంలో బ్రతకడమే. మీరు వర్తమానం వదిలి గతానికి వచ్చారు. ఇది విరుద్ధం. యుగాలు, కాలాలు అన్నీ వర్తమానంలో జరిగినవే. మీ భ్రమ వ్యర్థము. ఇక చేసేదేం లేక మన జంజీలు
కృష్ణుడితో ఒక సెల్ఫీ దిగి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఫైనలీ బ్యాక్ రా మామ. నాకు ఇంకా లెగ్స్ షేక్ అవుతున్నాయి వార్జన్ చూసొచ్చాక. రిలాక్స్ రా. గీత అంటే ఓల్డ్ బుక్ అనుకున్నాం కానీ మన కోసం టైలర్ మేడ్ అడ్వైస్ ఉందిరా దానిలో. అండ్ సెకండ్ థింగ్, ఓవర్ థింకింగ్ ఈజ్ రియల్ ఎనిమీ. అర్జున కన్ఫ్యూజ్ అయ్యాడు, మనము కన్ఫ్యూజ్ అయ్యాము. పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రజెంట్ లోనే బతకాలిరా. కృష్ణ లాజిక్ చాలా క్లియర్ బ్రో. యువర్ జాబ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, బట్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. మనం కర్ణాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటే కృష్ణ బ్రో మనల్నే చేంజ్ చేశాడు రా. గీత ఈజ్ రిఫ్రెష్ బటన్ ఫర్ అవర్ లైఫ్ రా. అవునరా మామ, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కన్ఫ్యూజన్ ఉంటే గూగుల్ కాకుండా గీత ఓపెన్ చేద్దాం. ప్రియమైన ప్రేక్షకుల్లారా, జెంజీస్ గతానికి వెళ్ళింది చరిత్రను మార్చడానికి కాదు, ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి. అక్కడ యుద్ధము లేదు, విజయము లేదు, పరాజయము లేదు. ఉన్నది ఒకటే, ధర్మం ఎలా ఆలోచిస్తుంది. కృష్ణుడు సమాధానాలు ఇవ్వలేదు, గీత వైపు చూపించాడు. అప్పుడే తెలిసింది ధర్మ సందేహాలకు పరిష్కారం కాలంలో కాదు, గీతలో ఉంది అని. గీత ఒక గ్రంథం కాదు, జీవితానికి మార్గం. సందేహం వచ్చినప్పుడు, నిర్ణయం భారమైనప్పుడు, జీవితం ప్రశ్నించినప్పుడు గీతే మనకు సమాధానం. జంజీస్ గతం నుంచి నేర్చుకుంది ఇదే. ఇప్పుడు మీ వంతు. గతాన్ని తవ్వకండి, వర్తమానంలో జీవించండి, భవిష్యత్తుకు భయపడకండి. ఇది ముగింపు కాదు, ఇది ఆలోచనలకు ఆరంభం. ఇది నాటకం కాదు, ఇదే మన నిత్య జీవితం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, సప్త చిరంజీవులు. వాళ్ళు గతానికి చెందలేదు, వాళ్ళు భవిష్యత్తుకి చెందలేదు. వాళ్ళు కల్కి అవతారం కోసం జీవిస్తున్నారు. ధర్మం చివరి సరిహద్దుకు చేరినప్పుడు, యుగం తన చివరి శ్వాస తీసుకునేప్పుడు కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఈ శక్తులు మేలుకొంటాయి. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం కాదు, ఇది యుగాంతరానికి ముందు మౌనం. నెక్స్ట్ పార్ట్ కమింగ్ సూన్. వీళ్ళ కష్టం వీళ్ళందరికీ ఒక్కసారి